హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెంపుల్ బ్లాగ్స్ రేణుక. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఈ రోజు మన టెంపుల్ బ్లాగ్స్ లో నేను మీకు చూపిస్తున్న టెంపుల్ వచ్చేసి పల్నాడు జిల్లా అమరావతి మండలం అమరావతిలో స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి దేవస్థానాన్ని. ఈ టెంపుల్ వచ్చేసి అమరావతి అమరేశ్వర స్వామివారి యొక్క గుడి దగ్గర నుంచి ధరణికోట వెళ్లే రోడ్ లో ఉంటుంది. ఈ వీడియో మొత్తం కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది. ఈ రోజు అమ్మవారి యొక్క వార్షికోత్సవం సందర్భంగా నేను మీకు ఈ వీడియోని చూపిస్తున్నాను. ఇక్కడ అమ్మవారు దాదాపు 500 సంవత్సరాల క్రితం రావి చెట్టు కింద స్వయంభూగా వెలిసింది. మొట్టమొదటిసారిగా అమ్మవారు త్రిపురాంతకంలో స్వయంభూగా వెలిసింది. త్రిపురాంతకం తర్వాత అమ్మవారు మళ్లీ స్వయంభూగా ఈ అమరావతిలో వెలవడం విశేషం. అమ్మవారు అత్యంత మహిమలు కలిగినటువంటి శక్తి స్వరూపిణి. భక్తుల పాలిట కొంగు బంగారంలా అమ్మవారి ఆలయం విరాజిల్లుతోంది. 2014వ సంవత్సరంలో ఆలయాన్ని నిర్మించి అమ్మవారిని పునఃప్రతిష్ఠించడం జరిగింది. గర్భాలయంలో ఉన్నటువంటి అమ్మవారికి ఇరువైపులా వినాయక స్వామివారు అలాగే కుమారస్వామివారు దర్శనమిస్తారు. ఇప్పుడు మనం స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారిని దర్శించుకుంటున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇప్పుడు మనం ఆలయంలో అమ్మవారికి జరిగేటువంటి విశేష పూజా కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. ప్రతి శుక్రవారం అమ్మవారికి విశేష పూజలు అలాగే కుంకుమ పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం జూన్ నెలలో అమ్మవారి ఆలయ వార్షికోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అమ్మవారికి పంచామృత అభిషేకాలు, హోమాలు, అలాగే అలంకరణ, వచ్చినటువంటి భక్తులకు ప్రసాదం, ఈ విధంగా వైభవంగా వార్షికోత్సవాన్ని జరుపుతారు. అలాగే ప్రతి మాఘ పౌర్ణమి రోజున శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. దసరా దేవి నవరాత్రులు అమ్మవారికి అత్యంత వైభవంగా పూజలు నిర్వహిస్తారు. అలాగే అన్నదానం చేస్తారు. వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా దివ్యమంగళ స్వరూపం అలంకరణలో మనకి దర్శనమిస్తుంది. అమ్మవారి అలంకరణ వర్ణనాతీతం. ఈ బాలాదేవి అమ్మవారు ఎంతో మహిమాన్వితమైనది. శ్రీ బాలా మంత్రము సమస్త దేవీ మంత్రాలలోకి గొప్పది.
అలాగే అతి ముఖ్యమైనది కూడా. అందుకే శ్రీ విద్య ఉపాసకులకి మొట్టమొదటిసారిగా ఈ బాలా మంత్రాన్ని ఉపదేశిస్తారు. ఎందుకంటే మహాత్రిపుర సుందరీదేవి నిత్యం కొలువుండే పవిత్ర శ్రీచక్రంలో మొదటి అవయంలో ఉండే మొదటి దేవత ఈ బాలాదేవి అమ్మవారు. ఈ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందితే సంవత్సరం పొడుగునా మనం ఆ అమ్మవారికి చేయించుకునే పూజలన్నీ సత్ఫలితాన్ని ఇస్తాయి. ఈ అమ్మవారు దివ్యమంగళ స్వరూపంతో భక్తులకు దర్శనమిస్తుంది. ఒక చేత అక్షరమాలను, మరొక చేత పుస్తకాన్ని, అభయవరద ముద్రతో మనకు అమ్మవారు దర్శనమిస్తుంది. నమః 500 సంవత్సరాల క్రితం నుండి ప్రాచీన కాలంలో ఇక్కడ పల్నాడు జిల్లాలో అమరావతి గ్రామంలో ఉన్నటువంటి మరి బాలా త్రిపుర సుందరి అమ్మవారు వేయించేసి ఇక్కడ కొలువై ఉన్నటువంటి అమ్మవారు రాగి చెట్టు క్రింద 500 సంవత్సరాల నుండి పునఃప్రతిష్ఠ గావించి ఇప్పటి వరకు కొనసాగుతున్నటువంటి అమ్మవారు చాలా మహిమ కలిగినటువంటి అమ్మవారు. అట్లానే గతంలో 2014 సంవత్సరం నుండి ఈ పునఃప్రతిష్ఠ జరిపిన తదుపరి నుండి అనేక కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. అట్లానే పల్నాడు జిల్లాలో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి త్రిపురాంతకం తదుపరి బాలా త్రిపుర సుందరి అమ్మవారి అమ్మవారి తదుపరి ఇక్కడ వేయించేసినటువంటి కొలువైనటువంటి బాలా త్రిపుర సుందరి అమ్మవారు ఇక్కడ గ్రామంలో వేయించేసి ఉండటం, ఇక్కడ కొలువై ఉండటం ఈ గ్రామానికి చాలా గొప్ప విషయం. అట్లానే మరి ఈ అమ్మవారు చాలా మహిమ కలిగినటువంటి అమ్మవారు. ఎవరైనా కోరుకున్నటువంటి కోరికల్ని వెంటనే తీర్చగలిగినటువంటి అమ్మవారు. అట్లానే వాళ్ళు ఎవరైనా పెళ్లి కాని వాళ్ళు కానీ వాళ్ళకి వెంటనే పెళ్ళి అవ్వటం, అట్లానే కోరుకున్నటువంటి చదువుల విషయంలో కానీ ఉన్నత చదువులు చదివి ఉన్నత విద్యాభ్యాసం గావించినటువంటి ఎందరో విద్యార్థులు అమ్మవారికి ప్రీతిపాత్రులై ఎంతో మంచి పేరు ప్రతిష్టలు పొంది ఉన్నారు. అట్లానే రకరకాలైనటువంటి వ్యాపారస్తులు కానీ వాళ్ళు ప్రతిరోజు దర్శించుకొని ఈ అమ్మవారి యొక్క గొప్పతనాన్ని అందరికీ మరి రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ మరి గ్రామంలో కానీ చాలా గొప్పగా నిర్వహించుకోవటం జరుగుతుంది. అట్లానే ప్రతి శుక్రవారం అద్భుతంగా కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి. అట్లానే గతంలో ఇది చాలా గొప్పవాళ్ళైనటువంటి వాళ్ళు చాలా పూర్వీకులు మా పెద్దవాళ్ళందరూ కూడా పాలూరు దేవబ్రహ్మం గారు, అట్లానే వంకాయలపాటి సంగమేశ్వరాచారి గారు, వీరందరి యొక్క కృషి ఈ దేవాలయాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి వారందరి కృషి. అట్లానే ఈ గ్రామంలో చాలా మంది, అట్లానే అనేక గ్రామాల నుంచి వివిధ రకాలైనటువంటి దాతలు చాలా మంది సహకరించి ఈ దేవాలయాన్ని ప్రతిష్ట గావించి మరి ఈ విధంగా తీసుకొచ్చి మంచి కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. అట్లానే ప్రతి సంవత్సరం దేవీ నవరాత్రులు అయితే 10 రోజుల కార్యక్రమాలు అద్భుతంగా జరుపుకుంటారు. అట్లా జరుపుతున్నాము. అట్లానే మరి ప్రతి సంవత్సరం వార్షికోత్సవం జూన్ నెల 5వ తారీఖు ఈరోజు ఎలా అయితే జరుపుకుంటున్నామో ప్రతి సంవత్సరం కూడా 2014 నుంచి ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. అట్లానే మాఘ పౌర్ణమి రోజున అమ్మవారికి అయ్యవారికి శివపార్వతుల కళ్యాణం కూడా జరుపుకుంటున్నాం. ఇవన్నీ కార్యక్రమాలు చాలా చక్కగా నిర్వహించుకుంటూ మరి మంచి ఉన్నత స్థాయికి వస్తున్నటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా మంచి జరగాలని, అట్లానే మంచి పేరు ప్రతిష్టలు అందరికీ రావాలని, అందరి ఆరోగ్యాలు బాగుండాలని కోరుకుంటున్నాం. అట్లానే ఈ గుడిలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తులు కూడా మనస్ఫూర్తిగా అందరూ కూడా మరి వారికి సహాయాలు అన్నీ అందిస్తూ మరి ఈ విధంగా తోడ్పాటును అందిస్తున్నటువంటి అందరూ కూడా చాలా హ్యాపీగా, వాళ్ళు చాలా సంతోషంగా, వాళ్ళ గ్రామంలో కానీ అన్ని స్థాయిలో కానీ వాళ్ళందరూ కూడా మంచిగా
సంతోషపడుతున్నారని మేము అందరూ ఆశిస్తున్నాను. అట్లానే తదుపరి ఇక్కడ ఏదైతే కోరుకుంటారో వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు ఆ కార్యక్రమాల్లో చక్కగా నెరవేరుతున్నటువంటి విషయం కూడా తెలియపరుస్తున్నాం. ప్రతి శుక్రవారం మాత్రం తప్పనిసరిగా అందరూ కూడా భక్తులందరూ గ్రామంలో అత్యధికంగా పాల్గొని మరి తీర్థ ప్రసాదాలు కానీ కుంకుమార్చన కానీ ఇవన్నీ కూడా జరుపుకుంటాం ప్రతి శుక్రవారం. అట్లానే ప్రతిరోజు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉదయం సాయంత్రం కార్యక్రమాల్లో మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి భక్తులు కూడా హాజరయ్యి మరి గుడి దేవాలయానికి మంచి పేరు తీసుకొస్తున్నారని ఆశిస్తున్నాం. అట్లానే మరి చాలా సహకారం అందిస్తున్నటువంటి అందరూ భక్తులు కానీ ఇంకెవరైనా దాతలు కానీ ఇంకా అన్ని కార్యక్రమాలు కూడా ఈ విధంగా పాల్గొంటున్నారు. అట్లానే మరి దేవాలయంలో ఉన్నటువంటి పూజారి గారు మంచి పేరు ప్రతిష్టలు పొందినటువంటి వ్యక్తి. అట్లానే సందీప్ శర్మ గారు పూజారి గారు వారు కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా నిర్వహిస్తున్నారు. గత 4 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. అన్నదాన కార్యక్రమాలు ఉన్నాయి ప్రతి సంవత్సరం. దేవీ నవరాత్రులు అయిపోయిన నెక్స్ట్ వెంటనే అన్నదానం నిర్వహిస్తున్నాం. అట్లానే వార్షికోత్సవం రోజు కూడా కంపల్సరీగా తీర్థ ప్రసాదాలు అందరికీ అందిస్తున్నాం. అట్లానే అన్ని కార్యక్రమాల్లో కూడా అందరూ తోడ్పాటును అందిస్తూ మరి ఈ గ్రామానికి మంచి పేరు తీసుకొస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ కూడా ఇంకా రాబోయే రోజుల్లో ఈ విధంగా దేవాలయాలు సందర్శించి ఈ దేవాలయాన్ని మన పల్నాడు జిల్లాలో ఆ గ్రామం అమరావతి గ్రామంలో ఏం చేసినటువంటి బాలా త్రిపుర సుందరి అమ్మవారిని అందరూ దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ బాలా త్రిపుర సుందరి దేవియే నమః. చూశారు కదా ఫ్రెండ్స్, అమరావతిలో స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి యొక్క దేవస్థానాన్ని. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో టెంపుల్ వ్లాగ్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది.